असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। హలో మై డియర్ స్టూడెంట్, సూపర్ పొజిషన్ మనకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. సూపర్ పొజిషన్ తీరం మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే, ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నాడు చూడండి. ఇక్కడ ఈ 5 ohmsలో ఉన్న మనకి వోల్టేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ సూపర్ పొజిషన్ తీరం ప్రకారం కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ మనకి 2 వోల్టేజెస్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 10 volts ఇచ్చాడు, 6 volts ఇచ్చాడు. 10 volts 6 volts ఇచ్చినప్పుడు ఫస్ట్ ఎంతైతే వోల్టేజ్ దీనిలో ఉంటుందో ఇండివిజువల్గా అప్లై చేసినప్పుడు, ఇది ఒకసారి అప్లై చేసినప్పుడు ఎంత వోల్టేజ్ ఉంటుంది, ఇది అప్లై చేసినప్పుడు ఎంత వోల్టేజ్ ఉంటుంది, ఆ 2 వోల్టేజెస్ యాడ్ చేస్తే ఈ 2 వోల్టేజెస్ ఎంతైతే అప్లై చేసినప్పుడు దీనిలో వోల్టేజ్ ఎంతైతే వస్తుందో అంతే వోల్టేజ్ మనకి ఉంటుందన్నమాట. ఓకే, అదే సూపర్ పొజిషన్ థీరం యొక్క కాన్సెప్ట్. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను దీనికి మనకు 3 లూప్స్ ఉన్నాయి కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ రాశాను. 3/3 మ్యాట్రిక్స్. 3/3 మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా, R11, R12, R13, R21, R22, R23, R31, R32, R33. ఇంకేం చేస్తారు, ఇది I1, I2, I3 ఉన్న వోల్టేజెస్ రాసుకుంటాం. ఓకే, తెలుసు కదా, ఇవన్నీ కూడా క్లాక్ వైజ్ కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్ కానీ మీరు రిప్రజెంట్ చేసుకోండి. ఓకే, అన్నీ ఒకే డైరెక్షన్ క్లాక్ వైజ్ కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్ అప్లై చేసినప్పుడు డయాగ్నల్ అన్నీ ప్లస్ ఉంటాయి, రిమైనింగ్ అన్నీ మైనస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ R11 అంటే R11 అంటే ఫస్ట్ లూప్లో రెసిస్టర్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి. ఏమేమి వస్తాయి నీకు, 1 + 2 + 3 వచ్చేసిందా లేదు. నెక్స్ట్ 1, 2 అంటే ఏమి, ఫస్ట్ లూప్ని సెకండ్ లూప్ ఉన్న రెసిస్టర్ ఏదైతే ఉందో అది రాసుకుంటాం. నెక్స్ట్ 1, 3 అంటే ఏమి, ఫస్ట్ లూప్కి థర్డ్ లూప్ ఉన్న రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ రెసిస్టర్ అనేది రాస్తాం. అంటే ఏముంది ఇక్కడ నీకు 3. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 2, 1 కున్న రెసిస్టర్ ఏమిది 2. ఓకే, నెక్స్ట్ ఏమి 2, 2 అంటే ఏమి, సెకండ్ లూప్లో ఉన్న రెసిస్టర్స్ అన్ని యాడ్ చేయాలి. అంటే ఏమి 2 + 3 + 4. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ 2, 3 అంటే ఏమి ఇక్కడ 4. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ 3, 1 3కి 1 కున్న ఏమి ఇక్కడ 3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ 3, 2 కావాలి అంటే 3, 2 ఉన్న రెసిస్టర్ ఏమి ఇక్కడ 4. రెండింటికి మధ్య ఉండేదానికి మైనస్ వస్తుంది. 3 అంటే ఏం, మనకు థర్డ్ లూప్లో ఉన్న రెసిస్టర్స్ అన్ని యాడ్ చేయాలి. థర్డ్ లూప్లో ఉన్న రెసిస్టర్స్ యాడ్ చేసుకోవాలి. అంటే ఏమి 3 + 4 + 5. 3 + 4 + 5 ఇవన్నీ యాడ్ చేస్తే 1 + 2 + 3 అంటే 6. ఇవన్నీ రాసేసాం. 2 + 3 + 4 అంటే 9. ఓకే, నెక్స్ట్ ఇది -4, ఇది -3 -4 ఇది యాడ్ చేస్తే 12. ఓకే, ఈ విధంగా మనకు వచ్చేసింది. ఈ వోల్టేజెస్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇది క్యాల్సీలో మనం ఆపరేట్ చేసినట్లయితే మనకు I1 వస్తుంది, I2 వస్తుంది, I3 అనే కరెంట్స్ వస్తాయి. కానీ మనకు కావాల్సింది 5 ohmsలో మాత్రమే లోడ్ వోల్టేజ్ కావాలన్నాడు. 5 ohmsలో కావాలి కాబట్టి I3 ఒకటి చాలు మనకు. సో కాబట్టి అప్పుడు 5 ohmsలో అంటే VL = ఏమి ఇక్కడ VL = ఏమి దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ ఏమి I3 కాబట్టి I3 × 5 వేస్తే సరిపోతుంది. 5I3. ఓకే, కానీ మనకి ఏం చేయమన్నాడు వాడు, సూపర్ పొజిషన్ థీరం ప్రకారం మనం సాల్వ్ చేయాలి. సూపర్ పొజిషన్ థీరం సాల్వ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే స్టెప్ 1 ఏం చేస్తారు మీరు చూడండి. ఇక్కడ స్టెప్ 1 ఏం చేస్తారంటే మీరు 10 volts అనేది ప్రజెంట్ చేయండి. ఓకే, 6 volts అనేది షార్ట్ సర్క్యూట్ చేయండి. కరెంట్ ఉంటే ఓపెన్ చేయాలి, వోల్టేజ్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఓకే, అంటే నేను ఏం చేస్తానంటే 10 volts ఈజ్ ప్రెజెంట్
కామా 6 volts ఈజ్ షార్ట్ సర్క్యూట్. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకు మ్యాట్రిక్స్? ఓకే, నెక్స్ట్ ఏమిది? 6 -2 -3, ఇది -2 9 -4, ఇదేమిది? -3 -4 12. ఓకే, ఇదేమిది? I1 I2 I3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? 6 volts అనేది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఇంకా 6 volts ప్లేస్లో 0 పెట్టాలని అర్థం. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ? 10 0 0 10 0 0. ఓకే, ఇప్పుడు మనకు ఈ సర్క్యూట్ డ్రా చేసేటప్పుడు ఎలా వస్తుంది మనకు? జస్ట్ ఈ లైన్ తీసేస్తారు, ఇది ఇలాగా లైన్ కొట్టేస్తారు, అంతే, ఇదంతా లైన్ కొట్టేస్తారు. అప్పుడు ఉన్న వోల్టేజ్ దీన్ని ఏమనుకుందామంటే ఇక్కడ I3 కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఇక్కడ దీంట్లో మళ్ళీ I3 వస్తుంది. మీకు I3 అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే మీరు దాన్ని VL డాష్ అనుకోండి, అక్కడ వచ్చి I3ని VL డాష్. VL డాష్ అంటే దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ I3 కదా, సో కాబట్టి 5 × I3 ఇది అనుకోండి, 5 × I3. ఓకే, అది స్టెప్ 1. నెక్స్ట్ ఏం చేస్తారు? స్టెప్ 2. స్టెప్ 2 అంటే ఏమి? ఇప్పుడు ఏం చేస్తారంటే 6 volts ప్రజెంట్ చేయండి, 10 volts షార్ట్ సర్క్యూట్ చేయండి. సో 10 volts ఈ షార్ట్ సర్క్యూట్ కామా 6 volts ఈజ్ ప్రెజెంట్ ఓకే, అప్పుడు ఏమొస్తుంది మ్యాట్రిక్స్ మీకు? 6 -2 -3 -2 9 -4 -3 -4 12. I2 that is equal to I1 I2 I3 that is equal to మీరు ఏం చేస్తారు? ఇక్కడ 10 volts తీసేయండి, 0, 6 volts పెట్టుకుంటాం, 0. ఏం చేస్తాం? ఇక్కడ 6 volts. ఓకే, ఈ 6 volts అప్లై చేసినప్పుడు మనకు I3 కరెంట్ అనేది వస్తుంది. 6 volts అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది మనకు? I3 కరెంట్ వస్తుంది. కాబట్టి దాన్ని ఏమనుకుంటారంటే దీనిలో పోయే కరెంటు VL డాష్ అనుకోండి, VL డబుల్ డాష్ అనుకోండి. అంటే ఏమిది? VL డబుల్ డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6 volts అప్లై చేసినప్పుడు అప్పుడు ఏమొస్తుంది మనకు? ఇక్కడ 5 రెసిస్టర్ ఉంది కాబట్టి 5 × I3 ఏమొస్తుంది? ఇక్కడ 5 × I3 అనేది వస్తుంది అన్నమాట. VL డబుల్ డాష్ 5 × I3. ఓకే, బై సూపర్ పొజిషన్ థీరం అటు VL ఈజ్ ఈక్వల్ టు VL డాష్ ప్లస్ VL డబుల్ డాష్. VL డాష్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమి? VL ఈజ్ ఈక్వల్ టు VL డాష్ ప్లస్ VL డబుల్ డాష్. అంటే ఈ వోల్టేజ్ రెండు యాడ్ చేస్తాం, ఇది రెండు యాడ్ చేస్తే దీని వాల్యూ ఎంతైతే వస్తుందో ఈ వాల్యూ దీనికి సమానం అవుతుంది అనమాట. ఇక్కడ 10 volts వచ్చింది అనుకోండి, ఇది ఆ 10 volts ఇక్కడ ఉంటుంది. అంటే ఇది ఆ రెండు యాడ్ చేయగా ఆ వాల్యూ ఈ వాల్యూ బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి అనమాట. ఓకే, దాన్నే సూపర్ పొజిషన్ థీరం అంటారు. ఏమంటారు? సూపర్ పొజిషన్ థీరం. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో మీరు జస్ట్ క్యాల్సిలో మీరు ఆపరేట్ చేసి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, 2 voltages అప్లై చేసినప్పుడు 10 volts వచ్చింది అనుకో, ఇండివిజువల్గా అప్లై చేసినప్పుడు కూడా ఇవి సేమ్ అలాగే వస్తాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా సూపర్ పొజిషన్ థీరం అంటారు. సో లోడ్ రెసిస్టెన్స్ ఇక్కడ 5 తీసుకున్నాం, ఒకవేళ ఏదైనా తీసుకోవచ్చు. 4 తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? I2 - I3 దీనిలో వోల్టేజెస్ వస్తుంది. I2 - I3 × 4 వేస్తే వోల్టేజ్ వస్తుంది. ఒకవేళ 3 తీసుకున్నాం అనుకోండి, I1 - I3 చేస్తే దీనిలో వోల్టేజెస్ వస్తుంది. ఒకవేళ 1 తీసుకున్నాం అనుకోండి, I1 × 1 అది లోడ్ రెసిస్టర్. 1 అనేది లోడ్ రెసిస్టర్ ఇచ్చారనుకోండి, I1 × 1 తీసుకుంటారు, అది VL. ఓకే, ఈ స్టెప్లో నెక్స్ట్ VL డాష్ మరి ఏం చేస్తాం? మరి I1 వస్తుంది కదా, దానిలో కూడా మరి ఇక్కడ 10 volts ప్రజెంట్ చేస్తాము, రిమైనింగ్
దీన్ని కూడా విఎల్ డాష్ అవుతుంది. నెక్స్ట్ ఈడ్ చేస్తే విఎల్ డబుల్ డాష్ అవుతుంది. ఆ రెండు యాడ్ చేస్తే ఈ మనకి ఇక్కడ వచ్చే వోల్టేజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇది ఏదైనా సరే ప్రతి ప్రాబ్లమ్ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇది సూపర్ పొజిషన్ థీరం. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇక్కడ 2 వోల్టేజెస్ ఇచ్చాడు, ఒకవేళ 3 వోల్టేజెస్ వచ్చాయి అనుకోండి, 3 వోల్టేజెస్ ఇస్తే 3 స్టెప్స్ వస్తాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? ఒక వోల్టేజ్ సోర్స్ మాత్రమే ప్రజెంట్ చేయాలి, రిమైనింగ్ వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. అంటే ప్రజెంట్ 10 వోల్ట్స్ వచ్చింది అనుకో, ఇక్కడ 10 వోల్ట్స్, ఇక్కడ 6 వోల్ట్స్, ఇక్కడ 5 వోల్ట్స్ పెట్టాడు అనుకో, లేదా 20 వోల్ట్స్ పెట్టాడు అనుకోండి. అక్కడ ఏం చేస్తాం? 10 వోల్ట్స్ ఇస్ ప్రజెంట్, ఇక్కడ 20 వోల్ట్స్, 6 వోల్ట్స్ షార్ట్ సర్క్యూట్ అని పెడతారు. నెక్స్ట్ టైం తీసినప్పుడు ఏం చేస్తారు? స్టెప్ 2లో ఇక్కడ 20 వోల్ట్స్ ఇస్ ప్రజెంట్, 10 వోల్ట్స్, 6 వోల్ట్స్ ఇస్ షార్ట్ సర్క్యూట్. నెక్స్ట్ 6 వోల్ట్స్ తీసుకుంటారు, 10 వోల్ట్స్, 20 వోల్ట్స్ ఇస్ షార్ట్ సర్క్యూట్, 6 వోల్ట్స్ ఇస్ ప్రెజెంట్. 2 స్టెప్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? దీనిలో లోడ్ రెసిస్టర్ అనేది ఉంటుంది కదా, దాన్ని విఎల్ డాష్ అని ఫస్ట్ స్టెప్ అంటావు, సెకండ్ స్టెప్ని విఎల్ డబుల్ డాష్ అంటావు, థర్డ్ స్టెప్ని విఎల్ త్రిబుల్ డాష్ అంటావు. అంతే తేడా. చేసేదంతా ఇదే విధంగా చేసుకుంటూ వస్తాం అన్నమాట. ఇది మనకి సూపర్ పొజిషన్ థీరం చేసే పద్ధతి అన్నమాట. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మనకి కరెంట్ సోర్సెస్ ఇస్తే ఎలా చేయాలనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఒకవేళ ఇన్ కేస్ కరెంట్ సోర్సెస్ ఇస్తే ఏం చేయాలి, కరెంట్ సోర్సెస్ ఇస్తే ఎలా చేయాలి? ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తారంటే, మనం ఎప్పుడైనా సరే కరెంట్ సోర్సెస్ ఇచ్చినట్లయితే మనం నోడల్ అనాలిసిస్ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, నోడల్ అనాలిసిస్ అప్లై చేద్దాం. ఓకే, సో నోడల్ అనాలిసిస్ అంటే ఫస్ట్ ఐడెంటిఫై ద నోడ్స్. సో నోడ్స్ అనేవి ఏం చేయాలి? మనము ఐడెంటిఫై చేయాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ నోడ్స్ అనేది ఐడెంటిఫై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది నోడ్ 1, ఇది నోడ్ 2, ఇది నోడ్ 3. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3. ఇక్కడ ఏం చేయమన్నాడు వాడు? దీని మధ్యలో ఉన్న వోల్టేజ్ అంటే ఈ 2 ఓమ్స్లో వోల్టేజ్ ఎంత ఉందో వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. విఎల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం? అప్లై ద నోడల్ అనాలిసిస్. సో మీకు అది కూడా మ్యాట్రిక్స్ ఫామ్ చెప్పాను కాబట్టి మీకు ఆ మ్యాట్రిక్స్ ఫామ్ అనేది రాస్తున్నాం. ఓకే, చూడండి, మ్యాట్రిక్స్ ఫామ్ రాస్తున్నా. సో నోడ్ 1 అంటే దీన్ని ఏమనుకుంటామంటే, ఇది V1 అనుకోండి, ఇది V2 అనుకోండి, ఇది V3 అనుకోండి. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3. వీ హ్యావ్ ద కలెక్టింగ్ ద నోడ్స్ V1, V2, V3. సో ఫస్ట్ ఏం చేస్తాము? ఇక్కడ 3 నోడ్స్ ఉన్నాయి కాబట్టి 3/3 మ్యాట్రిక్ వస్తుంది. మీకు ఆల్రెడీగా మీకు మెష్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, 3/3 మ్యాట్రిక్ వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ నోడ్ 1కు ఉన్న రెసిస్టర్స్ ఇది ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. వీటిని ఏం చేయాలి? రెసిప్రోకల్గా యాడ్ చేసుకోవాలి. అంటే ఏమి? ఇక్కడ 1 ఉంటే 1/1. ఏమి? ఇక్కడ 1/1. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 3 ఉంది కాబట్టి 1/3. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి 1/2. 1 ఉంది కాబట్టి 1/1. ఇది 1/3, 1/2. ఓకే, 1, 2 అంటే R11, R12. 1, 2 అంటే ఏమి? ఫస్ట్ నోడ్కి సెకండ్ నోడ్కి మధ్య ఉన్న రెసిస్టర్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఏముంది? 3 ఉంది కాబట్టి -1/3. ఇక్కడ కూడా డయాగ్నల్ అంతా పాజిటివ్, రిమైనింగ్ అంతా మైనస్. నెక్స్ట్ చూడండి, 1, 3. ఇక్కడ 1, 3. 1, 3కి ఏముంది? ఇక్కడ మీకు -1/2. -1/2 అన్నమాట. నెక్స్ట్ 2, 1. ఇక్కడ 2, 1. 2, 1కి ఏముంది? ఇక్కడ మీకు 3 ఉంది. సో కాబట్టి -1/3. ఓకే, 2, 2 అంటే ఏమి? సెకండ్ నోడ్కి ఉన్నది. చూడండి, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. సో కాబట్టి 1/3 + 1/4 + 1/5. ఓకే, సెకండ్ నోడ్. నెక్స్ట్ ఏమి? 2, 3 అంటే 2, 3 ఏముంది? ఇక్కడ 5 ఉంది, -1/5. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 3, 1. 3, 1. 3కి 1కి ఏముంది? ఇక్కడ 2 ఉంది. సో 1/2. 3, 2 ఏముంది? ఇక్కడ మీకు
1/5 3 2 3 3 ఏముంది ఇక్కడ మనకు ఇది ఒక 6 ఓమ్స్ అనుకుంది. ఓకే, ఏముంది ఇక్కడ మనకి 5 ఓమ్స్ 2 ఓమ్స్ 6 ఓమ్స్ అంటే ఏమి ఇక్కడ 1/2 ప్లస్ 1/5 ప్లస్ 1/6. ఓకే, నెక్స్ట్ ఏమిది V1 V2 V3 దట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ సోర్సెస్ చూడండి. కరెంట్ అనేది నోడ్కి వస్తూ ఉంది కాబట్టి +1 ఆంపియర్. ఇది సెకండ్ నోడ్ థర్డ్ నోడ్ కరెంట్ వస్తుంది కాబట్టి ఇదంతా 3 ఆంపియర్స్. సెకండ్ నోడ్ వోల్టేజ్ కరెంట్ సోర్సెస్ ఏమి లేవు కాబట్టి 0. ఏమది 0. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనకి 2 ఓమ్స్లో లోడ్ వోల్టేజ్ కావాలి. అంటే 2 ఓమ్స్లో మనకి వోల్టేజ్ అనేది కావాలి కాబట్టి 2 ఓమ్స్లో ఉన్న వోల్టేజ్ ఈ 2 ఓమ్స్ ఎక్కడ ఉంది నీకు V1కి V3కి ఇన్ బిట్వీన్ మధ్య ఉంది కాబట్టి సో కాబట్టి VL is equal to V1 minus V3. V1 minus V3 అంతే కదా. 2 ఓమ్స్ మధ్య ఉన్నది ఏమి V1 minus V3. దిస్ ఇస్ ద వోల్టేజ్. ఓకే, VL వచ్చి ఇది వచ్చేసింది ఏమిది VL. కానీ మనం ఏం చేయాలి సూపర్ పొజిషన్ థీరం అప్లై చేయాలి. ఓకే, జస్ట్ ఇది ఇలా పెట్టుకుందాం. సూపర్ పొజిషన్ థీరం ఏం చేస్తారంటే స్టెప్ 1 చూడండి ఇక్కడ మరి ఇక్కడ స్టెప్ 1 ఏం చేస్తారంటే మీరు చూడండి ఇక్కడ ఒక కరెంట్ సోర్స్ మాత్రమే ఉంచుకోవాలి. రిమైనింగ్ ఉంటే వాటిని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. అంటే ఏమి 1 ఆంపియర్ ఈజ్ ప్రెజెంట్ అదేవిధంగా 3 ఆంపియర్స్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్, కరెంట్ ఉంటే ఏం చేయాలా ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఏం చేయాలా ఓపెన్ సర్క్యూట్. ఓకే, అప్పుడు మనకు మ్యాట్రిక్స్ ఫామ్ ఏ విధంగా వస్తుంది. ఓకే, మ్యాట్రిక్స్ ఫామ్ చూడండి ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా వస్తుంది మనకు ఏం 1/1 అంటే 1 ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి 1/3 ప్లస్ 1/2 నెక్స్ట్ మైనస్ 1/3 నెక్స్ట్ మైనస్ 1/2 మైనస్ 1/3 నెక్స్ట్ ఏమిది 1/3 ప్లస్ 1/4 ప్లస్ 1/5 ఇది ఏమొస్తుంది మైనస్ 1/5. ఓకే, నెక్స్ట్ ఏమిది మైనస్ 1/2 నెక్స్ట్ ఇది మైనస్ 1/5 ఇది 1/5 ప్లస్ 1/2 ఏముంది ఇది 1/2 ప్లస్ 1/5 ప్లస్ 1/6. జస్ట్ ఉన్నది అలాగే రాసేసాను, నేను కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఉన్నదంతా యాజ్ ఇట్ ఈస్గా అలాగే నింపేశాను. ఓకే, ఇక్కడ ఏం చేసాము 1 ఆంపియర్స్ మాత్రమే తీసుకుంటాను ఇక్కడ. సో V1 ఇది V2 V3 దట్ ఈజ్ ఈక్వల్ టు V1 మాత్రమే. అంటే ఇక్కడ ఏమి మనకు 1 ఆంపియర్స్ మాత్రమే ప్రజెంట్ చేస్తున్నాం, 3 ఆంపియర్స్ ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ 0 పెడతారు. అంటే ఇక్కడ 1 ఆంపియర్ ఇక్కడ ఆల్రెడీగా మనకు 0నే కాబట్టి 0నే 3 ఆంపియర్స్ తీసేస్తున్నాం కాబట్టి 0 ఆంపియర్స్ తీసేస్తున్నాం కదా 0. ఓకే, అప్పుడు చూడండి ఇక్కడ V1కి V3 ఇదంతా క్యాల్సీలో మనం ఆపరేట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ VL డాష్ చూడండి ఇక్కడ VL డాష్ అనుకోండి VL డాష్. ఓకే, అది ఏమొస్తుంది ఇది V1కి V3కి ఇన్ బిట్వీన్ మధ్య ఉందా లేదా. సో కాబట్టి V1 మైనస్ V3 ఇది ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు 1 ఆంపియర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. 1 ఆంపియర్స్ని ఓపెన్ సర్క్యూట్ స్టెప్ 2. సో 1 ఆంపియర్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్. ఓకే, 3 ఆంపియర్స్ ఈజ్ ప్రెజెంట్ ఓకే, ప్రజెంట్ చేస్తే మనకి ఏమొస్తాం మనకు మ్యాట్రిక్స్ జస్ట్ ఇదే మ్యాట్రిక్స్ రాసేస్తారు. ఇది 1 ప్లస్ 1/3 ప్లస్ 1/2
సో -1/3 -1/2 -1/3 1/3 plus 1/4 plus 1/5 minus 1/5. So -1/2 minus 1/5 1/2 plus 1/5 plus 1/6. Okay, ఏవి ఇక్కడ వోల్టేజెస్ V1 V2 V3 that is equal to మనం చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం కూడా 1 ఆంపియర్స్ అనేది ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం. సో కాబట్టి 0 ఆ కరెంట్ అనేది ఎలిమినేట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇది 0. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, 3 ఆంపియర్స్ అలాగే పెట్టేస్తున్నాం. 3 ఆంపియర్స్ అదేవిధంగా తీసుకుంటున్నాం. ఓకే, సో 3 ఆంపియర్స్ అదేవిధంగా తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, VL" కనుక్కోవాలి. సో VL" కావాలంటే ఇప్పుడు దీనిలో ఫ్లో అయ్యే వోల్టేజ్, దీనిలో ఉన్న వోల్టేజ్ ఏంటి, వోల్టేజ్ డ్రాప్ అంటే VL" అనుకోండి. ఏముంది ఇక్కడ నీకు, ఇక్కడ V1 V2 క్యాన్సిల్ మనం ఆపరేట్ చేస్తే V1 V2 V3 అనేది వస్తాయి. కాబట్టి VL" V1 minus V3 V1 minus V3 V1 minus V3. ఓకే, దీన్ని ఏమనుకుందాం అంటే ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం అంటే ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1 is equal to ఈక్వేషన్ 2 plus 3 అవుతాయి అన్నమాట. ఈక్వేషన్ 1 is equal to ఈక్వేషన్ 2 plus ఈక్వేషన్ 3 అవుతాయి. అంటే ఏమి ఇక్కడ ఈక్వేషన్ 1 అంటే VL కదా, సో VL' ప్లస్ VL". ఓకే, ఈ విధంగా మనకు కరెంట్స్ ఇస్తే నోడల్ అనాలిసిస్ అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది మనం సూపర్ పొజిషన్ థీరం చేయాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో కాబట్టి మీకు వోల్టేజెస్ అప్లై చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఒక వోల్టేజ్ సోర్సు ఒక కరెంట్ సోర్స్ ఇచ్చాడు అనుకోండి, నోడల్ అనాలిసిస్ అప్లై చేయండి. ఒక్క కరెంట్ వచ్చిన నోడల్ అనాలిసిస్ అప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఒక కరెంట్ వోల్టేజ్ ఇచ్చిన అలాగే చేయండి. సో కరెంట్ అనేది ప్రజెంట్ చేసినప్పుడు వోల్టేజ్ సోర్సు షార్ట్ సర్క్యూట్ చేస్తాం. వోల్టేజ్ సోర్స్ అప్లై చేసేటప్పుడు కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సేమ్ ఇలాగే చేసుకుంటూ వస్తాం, స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3. ఇక్కడ ఓన్లీ 2 ఇచ్చాడు కాబట్టి 2 స్టెప్స్ మాత్రమే వచ్చినాయి. ఒకవేళ 3 కరెంట్స్ ఇచ్చారనుకోండి, స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 VL' VL" VL"". ఓకే, 3 కరెంట్స్ పెట్టినప్పుడు మ్యాట్రిక్స్ వస్తుంది కదా, ఒక్కొక్క కరెంట్ని పెడుతూ అప్లై చేస్తూ రావాలి. VL', VL", VL"". అవన్నీ యాడ్ చేస్తే మనకి VLకి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఇది సూపర్ పొజిషన్ థీరం చేసే పద్ధతి అన్నమాట. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ థెవెనిన్స్ థీరం. ఏం చేస్తాను, థెవెనిన్స్